జగన్‌కి, మోడీకి మధ్య ఒక రహస్య సంబంధం ఉందనేది విషయం అందరికీ తెలుసు. ముందు నుంచి కూడా ఈ 10 ఏళ్లలో జగన్‌ని కాపాడింది ఎవరు? మోడీని. లేకపోతే ఆయన ఎప్పుడూ జైల్‌లో కూర్చోవాలి. ఎందుకంటే 11 సంవత్సరాలుగా బెయిల్ మీద బయటున్న ఆహ్, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఎక్స్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకెవరు లేరు ఇండియాలో. ఎందుకంటే ఆయన మీద దాదాపు ఆహ్, ఈ ఈడీ అండ్ సీబీఐ పెట్టిన కేసులు ద ఆహ్, 18 ఎన్నో ఉన్నాయి. అన్ని కేసులు ఉన్నా కూడా ఆయన 11 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పటికి కూడా బెయిల్ మీదనే ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆ ఏజెన్సీలు ఎవరు? ఈడీ అండ్ సిబిఐ. ఇవి ఎవరి కింద ఉంటాయి? సెంట్రల్ గవర్నమెంట్ కింద, హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి. వాటి డైరెక్టర్లను నియమించే అధికారం కూడా మోడీ ఒక కమిటీకి ఉంటుంది. ఆ కమిటీలో మోడీ, ఒక కేంద్ర మంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు. ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి ఉండేవాళ్ళు, వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జిని కూడా పక్కన పెట్టేసింది మోడీ ప్రభుత్వం. సో ఫైనల్గా ముగ్గురులో ఇద్దరు అనుకున్న వాళ్ళే ఉంటారు. ఆ ఇద్దరు ఎవరు? మోడీ అండ్ క్యాబినెట్ మినిస్టర్. ఫైనల్గా మోడీ అనుకున్న వ్యక్తే అక్కడ ఉంటాడు. కాబట్టి మోడీ కంట్రోల్లోనే ఇవన్నీ ఉంటాయి. సో ప్రతిపక్షాలను వేధించాలనుకుంటే ఈ ఏజెన్సీలు రంగంలోకి దిగుతాయి. అవన్నీ మనకు అనేకసార్లు చెప్పుకున్నాం. సో జగన్ ఎందుకు వేధించట్లేదు? జగన్ మీద ప్రధానంగా మనకు జగన్ చుట్టూ 2 కేసులు మనం చూడొచ్చు, వివాదమైన కేసులు. ఒకటి జగన్ అక్రమాస్తులు, దాంట్లో ఆల్రెడీ ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, అదొక కేసు. రెండవది ఆయన డైరెక్ట్గా కేసులో లేడు, వివేకానంద రెడ్డి హత్య కేసు. అయితే జగనే జయించాడని ఒక వర్గం నమ్ముతుంది, ప్రజలు కూడా చాలామంది నమ్ముతున్నారు. తెలుగుదేశం వాళ్ళు బలంగా దాన్ని తీసుకెళ్ళగలిగారు, బాబాయిని చంపింది జగనే. సో పోనీ జగన్ చంపలేదు, అవినాష్ రెడ్డి పేరైతే ఉంది కదా దాంట్లో. ఆయన A8గా ఉన్నాడు, వాళ్ళ నాన్న A7గా ఉన్నాడు. మరి వాళ్ళే అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు? ఆ కేసుని ఎందుకు సీరియస్గా తీసుకెళ్ళేది? ఇప్పుడు 6వ సంవత్సరం. 6 ఏళ్ళు ఒక హత్య కేసుకి 6 ఏళ్ళు ఎందుకు? ఇవాళ ఉన్న టెక్నాలజీకి 6 ఏళ్ళు అవసరమా? 6 రోజుల్లో చేసేస్తా ఉన్నారు మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులే. సిబిఐ లాంటిది అన్నేళ్ళు తీసుకోవాలా? ఆల్రెడీ సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టి కూడా 2 ఏళ్ళు దాటిపోయింది. అంటే క్లియర్గా జగన్ని మోడీ ఇప్పటికి కాపాడుతున్నాడు అనేది నమ్ముతున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి జగన్ బ్యాచ్ మీద, అంటే జగన్ పార్టీలో అనేక మంది మీద అయితే స్లోగా మెడకు ఉచ్చులు అయితే బిగుసుకుంటున్నాయి. ఆల్రెడీ వల్లభనేని వంశీ 3 నెలలు జైల్లో ఉన్నాడు. కొడాలి నాని హెల్త్ పేరు చెప్పి తప్పించుకొని కొద్ది రోజుల్లో బయట ఉన్నాడు. పోసాని కృష్ణమురళి జైలు వేశారు. అట్లా నందిగమ సురేష్, చాలామంది ఇంకా. అది కాకుండా ఇప్పుడు మద్యం కుంభకోణం, లిక్కర్ పాలసీ కేసు. ఆ లిక్కర్ పాలసీ కేసులో కూడా ఆల్రెడీ చాలామంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇక కాదంబరి జత్వాని, ఆమె కేసులో సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ చీఫ్ని జైల్లో పెట్టిన దాఖలాలు లేవు, అతను కూడా పెట్టారు. సో ఈ స్థాయిలో చంద్రబాబు క్రాక్ డౌన్ చేస్తున్నాడు. కానీ జగన్ జోలికి వెళ్ళట్లేదు, కొంతమంది జోలికి వెళ్ళట్లేదు. అంటే రోజా జోలికి వెళ్ళట్లేదు, అంబటి రాంబాబు జోలికి వెళ్ళట్లేదు, పేర్ని నాని జోలికి వెళ్ళట్లేదు. ఇలాంటి వాళ్ళు కొంతమంది జోలికి వెళ్ళలేదు, జగన్ జోలికి వెళ్ళట్లేదు. జగన్ని కొట్టకుండా, అంటే హెడ్ను కొట్టకుండా పాము తోకల్ని కొడితే ఏం లాభం అన్న ఒక విమర్శ అయితే విత్ ఇన్ ద పార్టీ కూడా ఉంది. అయితే దీని వెనక ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం చాలా సీరియస్గా ముందుకెళ్తుంది, ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ కాబోతుంది అనేది ఇప్పుడు ఒక వార్త వస్తుంది. ఈడీ ఆల్రెడీ వీళ్ళ ఎఫ్ఐఆర్ని తీసుకునింది. సో ఈడీ ఎంటర్ అయితే జగన్ని జైలుకి వెళ్ళడం ఖాయం. అయితే జగన్ పేరు ఇప్పటివరకు దాంట్లో లేదు, మద్యం కుంభకోణంలో. లేనంత మాత్రాన్ని పెట్టకూడదని ఏమి లేదు. రేపు పొద్దున మెమో వేస్తారు, జగన్ది పెడతారు. సడన్గా జగన్ అరెస్ట్ చేసి చంద్రబాబుని ఎలా చేస్తారు అలా చేస్తారు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ ఏంటి, జగన్ ప్లాన్ ఏంటి? చంద్రబాబు ఏమో జగన్ని జైల్లో పెట్టాలి, పెట్టడమే కాకుండా పెడితే త్వరగా బయటికి రాకూడదు, అది చంద్రబాబు ప్లాన్. ఇప్పుడు చంద్రబాబుని పెట్టి జగన్కి ఏం ఒరిగింది? నెగిటివ్ అయింది. అలాగే జగన్ పెట్టి నెగిటివ్ అవ్వకూడదు అంటే కన్విక్షన్ పడితే అప్పుడు చంద్రబాబుకి ఏమీ సంబంధం లేదు, కన్విక్షన్ పడాలి. మరి కన్విక్షన్ పడడానికి మోడీ హెల్ప్ చేయాలి, అది ఎందుకు హెల్ప్ చేయట్లేదు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు రేపు మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ చేస్తాడు. 1 month, 2 months, 3 months, 5 months జగన్ ఉండి బయటకు వస్తాడు. బయటకు వస్తే అది సింపతిగా అతనికి మారచ్చు. ఇప్పటివరకు జనరల్గా చూస్తే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, అందరూ కాదు, ఎక్కువ మంది సీఎంలు అయిన సంఘటనలు ఉన్నాయి మనకి. ఇక్కడ గతంలో జగన్ జైలుకి వెళ్ళి వచ్చాడు, తర్వాత చంద్రబాబు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇలాగ కొన్ని కేసులు అయితే ఉన్నాయి.
అది అందరని చెప్పలేం. జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు కాకుండా ఉండేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఈవెన్ జగన్ కూడా ఇమ్మీడియట్‌గా జైలుకి వెళ్ళొచ్చినాక మళ్ళీ ఎప్పుడో అయ్యాడు. కాబట్టి ఏదేమైనా జగన్ జైలుకెళ్తే సింపతి వస్తుందా? మనకు ఉపయోగమా? నష్టమా? అనేది చంద్రబాబు బేరీ చేసుకోవాలి. అందుకని చంద్రబాబు ముందున్న కర్తవ్యం ఏమంటే, ఒకవేళ అరెస్ట్ చేసినా అతనికి బెయిల్ మీద బయటకొచ్చేస్తాడు కాబట్టి, ఆ అరెస్ట్ వల్ల మనకి ఉపయోగం లేదు.